అందరికీ నమస్కారం. నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం లూటుకూరు గ్రామ సర్పంచ్, పీగన్నవరం నియోజకవర్గ సర్పంచ్ సమాఖ్య అధ్యక్షుడిగా కొనసాగుతున్నానండి. ఈ రోజున ఇక్కడ పాసలపూడి ఇలా లూటుకూరు ఆదురు మీదుగా ఎప్పుడు సుమారు 60 సంవత్సరాల క్రితం ఒక వంతెన పట్టిల వంతెన నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఏదో మరమ్మతులు చేస్తున్నారు తప్ప శాశ్వతమైనటువంటి వంతెన ఎప్పుడూ రాలేదు, నిర్మించడం జరగలేదు. మొన్న ఈ మధ్యన ఒక 7-8 నెలల క్రితం ఈ బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. అప్పుడు పెద్దలందరికీ ఆఫీసర్ దృష్టికి కూడా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగితే తాత్కాలిక మరమ్మతులు చేసి అలా ఉంచేశారు. అది చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే మేము కలెక్టర్ గారి దృష్టికి సుమారు ఈ 4 గ్రామాల ప్రజలు, పక్కన ఉన్నటువంటి గ్రామాల ప్రజల యొక్క ఇబ్బందుల్ని మాకు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే పెద్ద మనసుతో స్పందించి ఆయన వచ్చి చూసి ఇక్కడ పరిశీలించిన తర్వాత ఆయన సుమారు 1,60,60,000 రూపాయలు ఈ బ్రిడ్జికి ఆయన సొంత నిధులు, అలాగే జిల్లా పరిషత్తు, అలాగే ఎంపీ గారి నిధులు కూడా ఈ బ్రిడ్జికి ఆయన నిజంగా కూడా ఈ సందర్భంగా ఆయనకి 7 గ్రామాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అటువంటి పెద్ద కార్యక్రమం, బృహత్తర కార్యక్రమాన్ని ఆయన ఈ రోజున మాకు ఇవ్వటం అంటే చాలా సంతోషం, చాలా ఆనందదాయకం. అలాగే 7 గ్రామాల ప్రజలు కూడా ఆయన మాకు ఇచ్చినటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ఇచ్చిన నిధులకు సంతోషించి ఆయనకి ఈ బ్రిడ్జికి శ్రీ హిమాంశు శుక్ల రామసేతు వారధి అని చెప్పి ఆయన పేరు పెట్టాలని చెప్పి నిర్ణయించుకుని పాసిలపూడికి సర్పంచ్ గారి ద్వారా పంచాయతీ తీర్మానం కూడా చేసి ఇవ్వడం జరిగిందండి. నిజంగా కూడా ఈ వేళ వారధి నిర్మించడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన 1 కోటి రూపాయలు ఆయన అందరినీ కూడా చెప్పి మాకు ఇప్పించడం మాకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ బ్రిడ్జి మీద ఎప్పుడు నడిచినా ప్రతి ఒక్కరికి కూడా కలెక్టర్ గారు నిత్యం మా మనసులో ఉండిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మా లూటుకూరు గ్రామం తరఫున, అలాగే పాసిలపూడి గ్రామం తరఫున కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నేను మామిడికుదురు మండలం పాసిలపూడి గ్రామ సర్పంచ్ తెలగారెడ్డి సూర్యప్రకాశ్ అని మాట్లాడుతున్నాండి. ఈ వంతెన శిథిలావస్థలో ఉన్న టైంలో ఇది సుమారు 7 గ్రామాలకు ఉపయోగపడే వంతెనండి. ఇది మా సాధక బాధలన్నీ మేము కలెక్టర్ గారికి తెలియజేయటం, ఆ టైంలో ఆయన వెంటనే స్పందించి ఈ వంతెనకు నిధులు ఏర్పాటు చేసి తొందరగా సుమారు 4 నెలల్లో ఈ వంతెనని పూర్తి చేయడానికి సహకరించారు. ఆయన కృషికి మా పాసిలపూడి గ్రామ ప్రజలు మంత్రముగ్ధులై ఆయన పేరు హిమాంశు శుక్ల రామసేతు అనే వారధిగా నిర్ణయించాలని మేము తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మాది లూటుకూరు, నా పేరు బోనం బాబు. ఇక్కడ పాసిలపూడి నుంచి లూటుకూరు మీదుగా ఆదూరు అలా కరవాకు వరకు వెళ్ళే అందరికీ కూడా ఉపయోగకరమైన వంతెన గత 5 సంవత్సరాల నుంచి శిథిలావస్థలో ఉండడం జరిగింది. మొన్న గత సంవత్సరం వర్షాలకి మొత్తం కుంగిపోయి ప్రయాణికుల రాకపోకలు కూడా ఆగిపోవడం జరిగింది. దానికి చిన్న మరమ్మతులు ఎన్ని చేసినా కూడా అది పూర్తిగా పాడైపోవడం వల్ల మొత్తం రాకపోకలు, అన్ని గ్రామాల ప్రజలు కూడా రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. ఆ పరిస్థితుల్లో మన కలెక్టర్ గారికి మేమందరం కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆయన వచ్చి ప్రత్యక్షంగా చూసి ఇక్కడ ఇన్ని గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పని వెంటనే దానికి సంబంధించి ఆయన నిధులు జిల్లా పరిషత్ నుంచి ఆయన నుంచి కూడా నిధులు విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికన ఈ వంతెన నిర్మాణాన్ని చాలా స్పీడ్గా చేయడం జరిగింది. దీనికి 7 గ్రామాల నుంచి కూడా ప్రజలందరి తరపున కూడా మేము హిమాంశు శుక్ల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత తొందరగా ఈ వర్షాకాలం ప్రజలు ఇంకా ఇబ్బంది పడిపోయేవారు. కానీ ఆ ఇబ్బందులు కూడా ఆయన లేకుండా ఈ వంతెనని చాలా సునాయాసంగా చాలా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే ఈ వర్షాకాలం పాత వంతెన కనుక ఉండుంటే కనుక పై గ్రామాల ప్రజలందరూ కూడా, ఈ రైతులందరూ కూడా ఈ నీరు కిందకి దిక్క పంటలు మునిగిపోయి చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఆ సమస్య, ప్రజల సమస్య, రైతుల సమస్య కూడా ఒకేసారి తీర్చిన హిమాంశు శుక్ల గారికి మేమందరం కూడా చాలా రుణపడి ఉంటామని, అలాగే ఆయన్ని పాసిలపూడి గ్రామస్తులు, ఆ సర్పంచ్ గారు అందరూ కలిసి, లూటుకూరు సర్పంచ్ గారు అందరూ కలిసి ఈ వంతెనకి హిమాంశు శుక్ల వారధి అని చెప్పని దీన్ని నామకరణం కూడా చేయడం జరిగింది. మేమందరం కూడా ఆ రుణం ఆ రకంగా తీర్చుకోవడం జరిగింది.